ముందుగా దేవాతి దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనానికి వందనాలు. మీ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ దేవుని పేరిట వందనాలు. మనం ఇప్పుడు వరకు సిలువలో పలికిన 4 మాటలు సారాంశం తెలుసుకున్నాము. ఇప్పుడు 5వ మాట ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరలోకమందు మా యొక్క తండ్రి, మీ బంగారు పాదములకు ఎలాది వందనాలు స్తోత్రాలు దేవా. దేవా, ఈ 5వ మాట ధ్యానించుచుండగా దేవా, నేను కాదు దేవా, నా ద్వారా నీవు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. నా నోటిని నీ బోరగా వాడుకోమని అడుగుచున్నాం దేవా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి దేవా, ఇక్కడ ఈ 5వ మాట ద్వారా దేవా నీవు మాకు ఏమి తెలియజేయుచున్నావో దేవా, నీ ఆత్మీయ మన్నాను మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. యేసయ్య నామమున పేరు పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు సిలువలో ప్రతి మాట ఊరికనే పలకలేదండి. ప్రతి మనిషి పుట్టినప్పుడు మరియానే తీసుకుందాం. ఫస్ట్ ఏ మాట పలికిందో మనము చివరి వరకు గుర్తుంచుకుంటాం. అలాగే ఒక మనిషి చివర పలుకులు కూడా అంతే ప్రాముఖ్యం గలది. ప్రతి మాటకి ఆయన ఏ పర్పస్ లేకుండా ర్యాండమ్గా అయితే పలకలేదు. ఈ 7 మాటలకి ప్రతి ఒక్క కారణం ఉంది. అయితే ఈ 5వ మాటని మనము చూద్దాం. ఈ 5వ మాటని ఎలా చూద్దామంటే, ఫస్ట్ అసలు ఏ సమయంలో పలికారు, ఏ కారణం చేత పలికారు, ఈ టైంలో మన జీవితానికి ఈ మాట ఏమి తెలియజేస్తుందని ఈ 3 విధాలుగా మనం చూద్దామండి. ఈ 5వ మాట పలికే టైంకి ఆయన్ని మార్నింగ్ 9ంటికి సిలువ వేశారు. మధ్యాహ్నం 3 వరకు ఆయన సిలువలో వేలాడారండి. నియర్లీ 6 అవర్స్ 6 గంటలు నరక యాతన ఆయన అనుభవించారు. మొదటి 3 మాటలు ఉదయం 9 నుంచి 12 లోపు మాట్లాడారు. మిగిలిన 4 మాటలు 12 నుంచి 3 లోపు మాట్లాడారు. అయితే 5, 6, 7 మాటలు దాదాపు దగ్గరగానే మాట్లాడారు. ఈ 5వ మాట పలికినప్పటికీ ఆయన శరీర వేదన, ఆత్మవేదన, మనోవేదన అనుభవిస్తున్నారు. ఆయన దాదాపు 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టబడారు. మామూలుగా అంటండి, ఆ కొరడా దెబ్బలు కొంతమంది ఒక 2-3 కొరడా దెబ్బలు కొట్టేసరికి కోమలోకి వెళ్ళిపోతారు. అలాంటిది 30 ఉన్నది. 2 చేతులు కాళ్లలో 7 నుంచి 9 అంగుళాల శిలలు దించబడి ఉన్నది. ఆయన తలకి ముళ్ళ కిరీటము పెట్టబడి ఉన్నది. అంత శరీర వేదనలో ఆయన ఈ మాట పలికారు. మరి యేసు ప్రభు వారు దప్పిగా అవుతుంది అని చెప్పారు. దాంట్లో అర్థం ఏంటి, ఆంతర్యం ఏమిటి? నిజముగా ఆయన దప్పిగా ఉన్నాడంటే అది అతిశయోక్తి ఏమి కాదు. అటువంటి శరీర వేదనకి గురైన వారు ఎవరైనా కానీ దప్పికొంటారు. కానీ ఆయన అటువంటి టైంలో ఎలాంటి పెయిన్లో ఉన్నారంటే, కీర్తనలు 22వ అధ్యాయము 15 ఎవరైనా చదివి వినిపిస్తారండి? కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనము. ఆయన నాలుక దవడని అంటుకున్నదంటండి. అటువంటి శారీరక శ్రమలో ఆయన ఉన్నారు. కానీ నిజంగా ఆయన దప్పికొన్నారా? నిజంగా ఆయన వాటర్ కోసం అరుగుతున్నారా? అక్కడ మనము ఆలోచించినట్లయితే ఎవరు వచ్చి ఆయనకి దాహము తీరుస్తారు, ఎవరో వచ్చి నాకు వాటర్ ఇస్తారని ఆయన దప్పిగా అనట్లేదండి. ఎందుకంటే ఆయన కొన్ని గంటలలో ఆయన శిలువ మీద ఆయన ప్రాణము వదులుతారని ఆయనకి తెలుసు. ఆయన వెళుతున్న మార్గము ప్రతిదీ ఆయనకి తెలుసు. కానీ ఆ మాట పలకడానికి కారణం ఏమిటి? నిజంగా అది శారీరక దాహము కాదు. మరి దప్పికొనుచున్నాను అని పలకడానికి గల కారణాలు 2 ఉన్నాయండి. మొదటిది వచ్చి లేఖన నెరవేర్పు కొరకు. మనం ఇక్కడ చదివాము,
ఫిఫ్త్ వర్డ్ అనేది ఇంగ్లీష్లో తీసుకుంటే ఐ థర్స్ట్ అంటారు, కానీ తెలుగులో లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. లేఖనము నెరవేర్పు కొరకు ఆయన నేను దప్పిగొనుచున్నానని పలికారండి. లేఖనము నెరవేరబడాలని ఎంతో బలముగా ఆయన యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారి తపన ఎంత అంత వేదనలో ఉండి కూడా దేవుని ఉద్దేశము నెరవేర్చాలి, లేఖనంలో రాసింది నెరవేర్చబడాలి అని ఆయన ఈ మాట పలికారు. ఆ చివరి క్షణంలో కూడా లేఖనము నెరవేర్చబడాలన్న ఆలోచనతో ఆ మాట పలికారు. మరి ఈ రెండవ కారణం కూడా ఉందండి, అది సంథింగ్ ఈజ్ ప్రెషియస్. ఆ మాట ఊరికనే ఆయన అయితే పలకలేదు. మొదటిది లేఖనము నెరవేర్పు కొరకు మాట్లాడారు. రెండవది చూసినట్లయితే దాహము. ఆయన ఏ దాహము గురించి మాట్లాడుతున్నారు, దేనికి సంబంధించినది ఈ దాహము అని చూస్తే మామూలుగా దాహమునకు అర్థము లేకపోతే థర్స్ట్కి మీనింగ్ చూసినట్లయితే ఒక డిజైర్, అభిలాష, అది ఫుల్ఫిల్ అవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కోరిక, దాహము అంటే అభిలాష, కోరిక అని కూడా మనము తీసుకోవచ్చు. అయితే మన దేవునికి ఏమి కోరిక ఉంది, ఏమి దాహం ఉంది, ఆయన దేనికోసము దప్పిగా ఉన్నారు అని ఆలోచిస్తే అసలు మన దేవుడు ఇతరుల దాహము తీర్చే దేవుడు. నేను రెఫరెన్సెస్ చెప్పట్లేదు టైం గురించి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇజ్రాయేలు వారు అరణ్యంలో 40 సంవత్సరములు అరణ్యం గుండా వెలుచున్నప్పుడు మోషేకి బండను చూపించి నీళ్ళు ఇచ్చిన దేవుడు మన యేసు ప్రభు వారు. మరి అలాంటి దేవుని దాహము ఆయన తీర్చుకోలేరా? అందుకని ఇది శరీర దాహము కాదండి, ఆయన శరీర దాహము కాదు. ఆయనకు ఒక దాహము అంటే డిజైర్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. మనము అలాగే యోహాను సువార్త 7:35 అంటారు, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనడు. మన దేవుడు దాహము తీర్చు దేవుడు. కానీ ఎవరి కోసం ఈ దప్పిక అంటే మనం ఆలోచిస్తే నశించిపోతున్న వారి కోసం రక్షించబడాలి అన్న ఆశ ఆయనకి కలిగి ఉంది. ఇంత ఘోరమైన క్రూసిఫికేషన్, ఇంత సఫరింగ్ ఏ లోకంలో ఏ మానవుడు ఇటువంటి శ్రమ గుండా వెళ్ళలేదండి. అతి తీవ్రమైన శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఈ మాట పలుకుచున్నారు, నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పిక ఏంటి అంటే ఈరోజు మనం ఆలోచిస్తే మన రక్షణ కొరకు ఆయన దప్పికగానే ఉన్నాడండి. రక్షణ లేని వారికి రక్షణ పొందాలని ఆయన దప్పిక, రక్షణ పొందిన వారు ఇంకా రక్షణలో ఎదగాలని ఆయన దప్పిక కలిగి ఉన్నారు. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ శ్రమరయ స్త్రీతో ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏం కాన్వర్జేషన్స్ ఎలా స్టార్ట్ చేస్తారంటే నేను దప్పిక కొని ఉన్నాను అని అంటారు. అదే అధ్యాయం మొత్తం చూస్తే ఎక్కడ యేసయ్యకి నీళ్లు తాగినట్టు లేదు, కానీ అక్కడ ఎండింగ్లో చూసినట్లయితే సమరయ స్త్రీ బెనిఫిట్ పొందిందండి ఆ కాన్వర్జేషన్ అంతా చూస్తే. అలాగే ఇక్కడ క్రాస్లో ఆయన దప్పిగా ఉనుచున్నారు అంటే మన బెనిఫిట్ కోసం మనము ఆ మాట ద్వారా మనం ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో అందుకోసం ఆయన దప్పికొనుచున్నాను అంటున్నారు. ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచిద్దాం ఈ 5వ మాట బట్టి. దేవుని కోరిక, దేవుని ఉద్దేశము, దేవుని దాహము మనము తీర్చగలిగే బిడ్డలుగా ఉంచున్నామా? మనము ఇతరుల్ని రక్షించే వారిగా ఉంటున్నామా? మనము రక్షణలో ఎదిగే బిడ్డలుగా ఉంచున్నామా? ఒక్కసారి ఆలోచిద్దామండి. నేను లాస్ట్గా ఒక రిఫరెన్స్ చెప్తాను. మాథ్యూ 9:37, మత్తయి 9వ అధ్యాయము 37. కోత తన కోత పనివారు పంపుము కోత ఇక్కడ ఏమంటారంటే యేసయ్య కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉంది. అవునండి, దేవుని పని చాలా ఉంది, కానీ అంటే ఆ దాహము కలిగిన దేవుని ప్రజలు
చాలా కొద్దిగా ఉన్నారండి. మనం అనుకోవచ్చు నేను వెళ్ళి దైవ సేవకులుగా బయట పని చేయలేను. మనం పని చేయనవసరం లేదండి. మన పరిస్థితులను బట్టి మనము దైవ సేవకులని ప్రోత్సహించవచ్చు. లేకపోతే మనమున్న చోట నుంచే మనము ప్రార్థించవచ్చు. లేకపోతే ఇందాక మూడవ మాటలో అన్నట్టు మన ఫ్యామిలీ ద్వారా మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. అటువంటి దాహము మనమందరము కలిగి ఉండాలి. దేవుని దాహము తీర్చే బిడ్డలుగా ఉండాలి. ఆయన దప్పికొన్నాను అని శిలువ మీద ఈ 5వ మాట మన కోసమే పలికారు. మన బెనిఫిట్ కోసం పలికారు. మనము రక్షణ కలిగి ఉండాలి. దేవుని కోరిక, దాహము అనగా ఇక్కడ దేవుని కోరిక, అభిలాష. అటువంటి దేవుని కోరికను తీర్చే బిడ్డలుగా మనం ఉండాలని ఆశిస్తున్నాను. అటువంటి జీవితము మనకు కలగాలని ఆశిస్తున్నాను. యేసయ్య నామమున వేడుకుంటున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుచుదాం. దేవుడు చెల్లి